గుంటూరులో ప్రత్యేక హోదా భరోసా సభ సాక్షిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వెనకడుగు వేసేది లేదంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. గుంటూరులో జరిగిన ప్రత్యేక హోదా భరోసా సభలో ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక హోదా భరోసా సభకు జాతీయ పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్, సిపిఐ నేత రాజా, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, డీఎంకే నేత ఇలంగోవన్ హాజరయ్యారు. 2019లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఫైల్పైనే తొలి సంతకం చేస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అన్నారాయన. नरेंद्र मोदी और चंद्रबाबू नायडू की सरकार 2019 में जब कांग्रेस पार्टी और हम सब की सरकार आएगी, हमारा पहला काम आपको स्पेशल स्टेटस देने का होगा और हम सब मिलकर पार्लियामेंट में आपके लिए इसके लिए लड़ेंगे। एक साथ खड़े होंगे हम, क्योंकि ये आपका अधिकार है, ये आपका हक है, ये कोई तोहफा नहीं दिया। ప్రత్యేక హోదా డిమాండ్తో గుంటూరులో కాంగ్రెస్ నిర్వహించిన సభకు మద్దతు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే తక్కువ సమయంలో సమాచారం అందటం వలన తాను సభకు రాలేకపోతున్నానని ట్వీట్ చేశారు పవన్. హోదా కోసం పోరాడే ఏ పార్టీకైనా తన మద్దతు ఉంటుందని ప్రకటించారాయన. ఈ లక్ష్యం కోసం పార్టీలన్నీ ఒకే వేదికపైకొచ్చి కేంద్రంపై పోరాడాలంటూ పిలుపునిచ్చారు పవన్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నవనిర్మాణ దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టం హామీలు, వాటి అమలుపై సమీక్ష నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన నవనిర్మాణ దీక్షలో రాజ్యసభ ఎంపీ తోట సీతమహాలక్ష్మి, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పాల్గొన్నారు. అటు తణుకులో జరిగిన దీక్షకు పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలొచ్చారు. కర్నూలులో జరిగిన నవనిర్మాణ దీక్షలో జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రమన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. పేదరికంలో ఉన్న వారి విషయంలో తమ సర్కార్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పారాయన. కరీంనగర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి మహిళలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు మంత్రి ఈటెల. ఆ తర్వాత కలెక్టరేట్ ఆడిటోరియంలో ఒంటరి మహిళలకు పెన్షన్ అందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని వివరించారు ఈటెల. ఆడపిల్లకు 13,000 ప్లస్ కిట్ మొత్తం 15,000 రూపాయల విలువైనటువంటి ఆర్థిక సాయాన్ని తెలంగాణ ఆడబిడ్డలకు కానుకగా అందిస్తూ ఉంది. ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి భర్తలు చనిపోయిన వాళ్ళకి అయితే 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాము. ఇవాళ భర్తలు వదిలిపెట్టిన వాళ్ళకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గడ్డ మీద అందరికీ ఇవాళ 1,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఇస్తున్నామని చెప్పి మనం చేస్తాము. హైదరాబాద్ మీర్పేట్లో సుజిత్ అనే వర్ధమాన గాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మీర్పేట్ ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీకి చెందిన సుజిత్ ఉరివేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. గత వారం రోజుల నుండి సుజిత్ ముభావంగా ఉన్నట్టు అతని తల్లంటోంది. ఏం లేదు బాబు, ఇంట్లో ఎవరినన్నా గల్లీలో అందరిని అడగండి, ఎవరి దగ్గరికి పోడు, ఎవరితో మాట్లాడు, ఇంట్లోనే ఉండి ఇంత మంది చేసుకున్నాడు. బ్యాట్లన్నీ తెచ్చి కొత్తవి పెట్టుకున్నాడు. చిన్న పిల్లలతో క్రికెట్లు ఆడుకుంటాడు. రోజు 2 రోజుల నుంచి పోలేదు. ఏమో సరే ఏమన్నా సైకాలజీ డాక్టర్ కన్నా చూపిద్దామని రేపు ఎల్లుండో పోదాం అనుకుంటున్నాం. ఏందో సరిగ్గా మాట్లాడట్లేదు కదా అని. వీడింత లోపల ఇట్లా చేస్తాడు అనుకోలేదు, ఇంత పని చేసిపోతాడు అనుకోలేదు బాబు. మేము మమ్మల్ని ఏం చేసిపోయాడు, ఏం మాట్లాడాలా. కర్నూలు జిల్లా శ్రీశైలంలో ప్లాస్టిక్ బియ్యం విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ప్లాస్టిక్ రైస్ మాట వినగానే భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ కోడిగుడ్లు, ప్లాస్టిక్ బిర్యానీ విక్రయాలపై జోరుగా వార్తలు జరగడంతో ఆందోళనకు గురవుతున్నారు శ్రీశైలం వాసులు. ప్లాస్టిక్ బియ్యం విక్రయాలు శ్రీశైలంలోనూ కొనసాగుతున్నాయని తెలిసి వణికిపోతున్నారు. శ్రీశైలంలోని మల్లికార్జున సదన్ కాంప్లెక్స్ లో భారత్ జనరల్ స్టోర్లో స్థానికులు బియ్యం కొన్నారు. రోజులాగే అన్నం వండుకొని కుటుంబ సభ్యులంతా తినడానికి కూర్చున్నారు. అన్నం ముద్ద నోట్లో పెట్టుకుని ఎంత నమిలినా అలాగే ఉంది. దీంతో అన్నాన్ని పక్కకు పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు భరత్ జనరల్ స్టోర్లో తనిఖీలు చేపట్టారు. అయితే అప్పటికే అప్రమత్తమైన షాప్ యజమాని ప్లాస్టిక్ బియ్యం కనిపించకుండా దాచేశాడు. ప్రస్తుతానికి అతడు పరారీలో ఉన్నాడు. ప్లాస్టిక్ బియ్యం కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎవ్వరినీ వదలబోమంటున్నారు. ప్లాస్టిక్ బియ్యం కొన్న కొంతమంది స్థానికులు ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నం త్వరగా జీర్ణం కాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నాన్ని ముద్దగా తీసి నేలకేసి కొడితే బంతిలా పైకి ఎగురుతోంది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఆయన నంద్యాల నుంచి తెచ్చుకున్నాడంట. ఆ తెచ్చిన అతను మాకు మార్గాపురం నుంచి మాకు ఇచ్చాడు బస్తా రైస్. మేము ఈయనకు అమ్మాము. ఈయన ఏమంటున్నాడు ప్లాస్టిక్ రైస్ అంటున్నాడు. మరి మాకు ప్లాస్టిక్ రైస్ అనేది ఇంతవరకు తెలియదు, మేము కూడా తెలియదు. అది ఎట్లుంటుంది అనేది కూడా మాకు తెలియదు. మీ షాప్లో ఉన్నాయి అవి అయిపోయినాయి సార్. అవి ప్యాకెట్స్ ఇప్పుడు ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవి లలిత బ్రాండ్ ఉన్నాయి. లలిత బ్రాండ్ కాదు, ఆయనకి ఇచ్చినట్టు లేవు. అదేం బ్రాండ్? అది వేరే నరసింహ బ్రాండ్ అంట. అయిపోయినాయి. ఐదు బస్తాలు వచ్చినాయి. 5 బస్తాలు అయిపోయినాయి. ఇంకా 5 బస్తాలు వచ్చింది. 5 బస్తాలు శాంపిల్ పంపించినాడు చూడండి. పంపించారు అంటే ఎట్లా తెలుస్తుంది మనకు? ఇప్పుడు 10 మందికి 100 మంది వస్తుంటారు. ఇప్పుడు పలానా కానీ మనం ఎట్లా ఉంటుంది సార్? హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఓ బాలిక కన్న తల్లిపైనే ఫిర్యాదు చేసింది. చదువుకునే వయసులో కష్టపడి పనిచేసి డబ్బులు తెచ్చి ఇచ్చినా తనకు చిత్రహింసలు తప్పటం లేదని ఆవేదన చెందుతోంది. తన తల్లి చిత్రహింసల నుండి తనను కాపాడాలని కోరుతూ ఆ బాలిక ఎస్ఆర్ నగర్ పోలీసుల్ని ఆశ్రయించింది. కన్న తల్లితో పాటు మారు తండ్రి వేధింపుల నుండి తనను రక్షించాలని కోరుతూ ఆ బాలిక ఎస్ఆర్ నగర్ పోలీసుల్ని ఆశ్రయించింది. రాజమండ్రికి చెందిన పుష్ప కొన్నేళ్ల క్రితం భర్తను వీడి హైదరాబాద్కు వచ్చింది. ఆమెకు 2 ఆడపిల్లలు. హైదరాబాద్లో అంకిరెడ్డి అనే వ్యక్తితో మళ్లీ వివాహమైంది. అతడితో పెళ్లి అనంతరం 2 ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి నుండి తల్లి తనను సరిగా చూడటం లేదని 11 ఏళ్ల రాణి అనే బాలిక ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాఠశాలకు వెళ్లి చదువుకునే వయసులో పనికి పోవాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 2 వసతి గృహాలతో పాటు మరో ఇంటర్నెట్ సెంటర్లో పని చేస్తానని, అలా వచ్చిన డబ్బు మొత్తాన్ని తల్లే తీసుకుంటోందని వివరించింది. కేవలం డబ్బు కోసమే తనను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది. తనను ఎప్పుడూ కొడతారంటూ వాపోయింది. 2 రోజుల క్రితం నీళ్లు పట్టలేదనే కారణంతో గ్యాస్ కట్టర్తో తన తల్లి కొట్టడం వల్లనే కన్నుకు తీవ్రంగా గాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కన్నతల్లిని పిలిపించి విచారణ జరిపారు. నైట్ ఒకప్పుడు వాటర్ తీసుకొచ్చి కొట్టిండు. నాలుగు కనిపిస్తే మనకు వాటర్ లేవని కొట్టిండు. నాకు కంపెనీ ఇద్దామని ఇంత ముందు పెళ్లి చేసుకొని ఇరాకులు తీసుకుని ఇక్కడికి వచ్చేసింది. ఇరాకులు తీసుకుని ఇక్కడ వచ్చి ఇక్కడ పని చేయాలి ఇంకొన్ని ఉంచుకొని ఆటలాడి కొడుకు వచ్చింది. 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టాక ఇంక ఇరాకులు చేసుకుంది. ఇప్పుడు ఆయన ఉంచుకొని నన్ను చాలా పని చేసుకుని డబ్బులాడి ఈరు పని చేసిన డబ్బులో ఫుల్ కొడుతుంది. ఇంట్లో పని. విశాఖలో విషాదం నెలకొంది. మధురవాడలో తారక రామానగర్లో అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కొని బాలిక మృతి చెందింది. లిఫ్ట్ ప్రమాదంలో 9 ఏళ్ల స్వాతి చనిపోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మధురవాడలో కోటాస్ రెసిడెన్సీలో లిఫ్ట్లో ఈ ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ దగ్గర ఆడుకుంటున్న బాలిక స్ప్రింగ్ డోర్ కారణంగా లిఫ్ట్లో ఇరుక్కుపోయింది. డోర్కు లిఫ్ట్ డ్రిల్స్కు మధ్య ఇరుక్కుపోయింది. పై అంతస్తులో ఉన్న వాళ్లు లిఫ్ట్ ఆన్ చేయడంతో లిఫ్ట్తో పాటు పైకి వెళ్లడంతో ప్రమాదానికి గురైంది. లిఫ్ట్కు గోడకు మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాల పాలైంది. దీంతో చనిపోయింది ఆ బాలిక. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు పోలీసులు. లిఫ్ట్ సరిగ్గా ఉంటే పూర్తిగా డోర్స్ క్లోజ్ అవ్వకుండా ఎలా మూవ్ అవుతుంది? అసలు లిఫ్ట్ ఫ్రీ మెయింటెనెన్స్ పూర్తయి 3 నెలలు అవుతుంది అంటున్నారు టెక్నికల్ పర్సన్. నెలకి ఒక్కసారినా లిఫ్ట్ మెయింటైన్ చేయాలి, చెక్ చేయాలి. కానీ అలా చేయించకపోవటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందా? లోకల్ మేడ్ లిఫ్ట్ కావటమే ఈ ప్రమాదానికి గల కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీలో రంజాన్ మాసం సందర్భంగా షహరీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. పాత బస్తీలో మీరాల మండిలో జరిగిన ఈ పవిత్ర కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. షహరీ విందులో హైదరాబాద్ ప్రత్యేక వంటకాలను అంతా ఆస్వాదించారు. रोज़दारों के लिए शहर का इंतजाम किया गया है. डेली हर संडे रात में शहर का इंतजाम करते हैं रोज़दारों के लिए.
मुस्लिम से रोजगार रहते बोल के शहरी का इंतजाम करा। నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుండి జీఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 5:30కు ఈ రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. ఈ రాకెట్ 4000 కిలోల బరువును రోదసిలోకి తీసుకువెడుతుంది. దీనివల్ల విదేశీ రాకెట్లపై ఆధారపడటం తగ్గుతుందని ఇస్రో చెబుతోంది. జీఎస్ఎల్వి మార్క్ 3 వలన ఒక్కో ఉపగ్రహానికి $40 మిలియన్ వరకు ఆదా అవుతుందని అంచనాలు వస్తున్నాయి. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో శాస్త్రవేత్తలు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని చంగాళమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు.